మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సార్లక్క జాతర మహాజాతర జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ పూర్తిగా ఏర్పాట్లు ఎలా జరిగాయి, సో భక్తులకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ వారికి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ అక్కడ ప్రధానంగా వైస్ చైర్మన్ నల్ల మహేష్ అలాగే చైర్మన్ రావుల ఉప్పులైతే ఉన్నారు. సో వారు ఏమంటారు ఒక పూర్తిసారి అప్డేట్స్ అందిస్తారు. నరేష్ చెప్పండి. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. మరి జాతరకు సంబంధించి 2 దశాబ్దాల కాలం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరంలో జాతర నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే జాతర సమీపిస్తున్న తరుణంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, మరి వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలను కల్పిస్తున్న విషయాలను పూర్తి వివరాలను మనతో పాటు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ క్లీన్లీనెస్ కానీ ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషించినారు. ఈసారి కూడా ఇంకా ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 4-5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మరి అంతమందికి అన్ని ఫెసిలిటీలు కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మరి మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు మరి ఈ కార్యక్రమం కొరకు ప్రభుత్వం తరఫు నుండి తన వంతుగా ఒక 75 లక్షల రూపాయలను వారు కేటాయించడం జరిగింది. 75 లక్షలతో ఎన్ని వసతులు కావాలన్నా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలనే ఉద్దేశం కొద్దీ వారు ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. మరి దాని ప్రకారమే ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు, ఈఓ వాళ్ళు, మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా మధ్యలో కోఆర్డినేషన్ ఉంది. అంటే ఎవరైనా కోఆర్డినేషన్ లేదంటే తప్పు, వాళ్ళు కూడా మాతో సంప్రదించి మేము వాళ్ళతో సంప్రదించి వసతులన్నీ కల్పిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రత్యేక నిధులు ఏమైనా మంజూరు చేశారు? మరి దానికి సంబంధించిన శాశ్వతమైనటువంటి, ఎందుకంటే గోదావరి తీరంలో నిత్యం ఎంతో మంది భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ఇటు శివరాత్రికి సంబంధించింది కావచ్చు, జాతరకు సంబంధించింది కావచ్చు, ప్రత్యేకమైన శాశ్వతమైన ఏర్పాటు చేసేందుకు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ప్రేమ్ సాగర్ రావు గారు 75 లక్షలు ఇచ్చి, అంతేకాకుండా ఇంకా ఎక్కువ డబ్బు కూడా కావాలంటే నేను శాంక్షన్ చేపిస్తాను, కానీ వసతులు మాత్రం తగ్గించకుండా చూడండి అని వారు చెప్పడం జరిగింది. ఇక శాశ్వతం అంటే అక్కడ గద్దెలు శాశ్వతంగా కట్టడం జరిగింది. ఒక 2 రూమ్లు కొత్తవి ప్రపోజల్ పెట్టినాము. అలాగే 2 పెద్ద షెడ్ కూడా ఒకటి ప్రపోజల్ పెట్టాము. అలాగే మహిళలకు ప్రత్యేకంగా స్నానాల గదులు, మరి బట్టలు మార్చుకోవడానికి కూడా శాశ్వతంగా కొన్ని రూమ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో నేను అనుకుంటా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే గోదావరి తీరం లోపల ఇసుక ఉన్న ప్రాంతంలో కూడా బయటి వైపు 4 వైపులా కూడా అంత మొత్తం క్లీన్ చేసి చెట్లు, చెమలు, ప్లాస్టిక్ వస్తువులు, ఎలాంటి వస్తువులు లేకుండా మొత్తం క్లీన్గా చేయడం జరిగింది. నీటి వసతి మాత్రం ఎలాంటి కొదవలేదు. తాగునీరు గురించి ఏదైనా ప్లాన్ చేస్తూ ఉన్నాము మున్సిపల్ వాటర్ కంటిన్యూగా ఇవ్వడానికి. బట్ స్నానాల వాటికి మాత్రం తప్పకుండా నీళ్ళు మాత్రం ఫుల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం గోదావరి నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి ఇక్కడ సమీపంలోనే ఇక్కడ ఎల్లంపల్లి డ్యామ్ ఉంది. మరి దానికి సంబంధించి అక్కడ నుంచి కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఏమైనా చేస్తున్నారు అటువంటి ఏర్పాట్లు? అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది మొత్తం గోదావరి మొత్తం నిండిపోతుంది కాబట్టి వాళ్లకు భక్తులకు అదే లాభం జరగదు అనుకుంటాను. ఎందుకంటే ఆ నీళ్లు వదలగానే కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ నిలబడడం అనేది లేదు. కాకపోతే మున్సిపాలిటీ తరఫు నుంచి ప్రతి నల్లలు మాత్రం అరేంజ్ చేసినాము, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి మంచిర్యాల సమస్య ఉన్నది ఏంటంటే ఈ పాయ అనేది ఏదంటే 24 గంటలు ఆ సైడ్ నడుస్తూ ఉంది, పెద్దంపేట వైపు నడుస్తూ ఉంది, ఈ సైడ్ లేదు. యాక్చువల్గా ఈ సైడే పాయ ఉండాలి యాక్చువల్గా, కానీ దాన్ని నాయకులు ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. కానీ మేము ఈ విషయాన్ని మాత్రం ప్రేమ్ సాగర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వారు కూడా అవకాశం ఉంటే తప్పకుండా మంచిర్యాల వైపు నుండి పాయ ఎప్పటికీ పాయే విధంగా చర్యలు తీసుకుంటారని వారు హామీ ఇవ్వడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు మన నేత మనకు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మనకు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ మన భక్తులు కూడా చాలా ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటాగా 2 దశాబ్దాల నుంచి ప్రారంభమైనటువంటి జాతర అనేది ప్రతి ఏటా పెరుగుతూ ఉంది. భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. ఈ రద్దుని తట్టుకునేందుకు భక్తులకు అక్కడ ఏమైనా వసతులు ఏర్పాటు చేస్తున్నారో, రద్దీకి అనుగుణంగా స్థలాలను గిట్ట ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? ముందుగా మంచిర్యాల పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఏదైతే తెలంగాణ కుంభమేళ జాతర సమ్మక్క సారలమ్మ తెలంగాణ జాతర కాబట్టి ప్రతి ఒక్క భక్తులు సమ్మక్క సారక్క మొదటికి పోలేరు కాబట్టి దాన్ని ఏ ఊర్లో అయితే గంగ ప్రవహిస్తుందో అక్కడ ఆ గంగ ఒడ్డున ప్రతి ఒక్కరు ఇలాంటి ఒకటి ఏర్పాటు చేసుకొని చేస్తారు. అదేవిధంగా మంచిర్యాలలో గతంలో అటుపక్కన ఉండేది అంతర్గామ సైడు, అలాంటి మన గోదావరి నుంచి చేస్తున్నాం మన ఒడ్డు కూడా. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే మా మున్సిపల్ నుంచి ఒక 70 మంది కార్మికులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే అక్కడ ప్లేసులు ఉన్నాయో ఆ ఒక ప్లేస్లను చెట్టు చేమలు ఉన్న కాడ ఖచ్చితంగా సాపు వేయించి
క్లీనింగ్ ఉంచి వాళ్ళకి ఎలాంటి సౌకర్యం పార్కింగ్ కానీ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఇంకెలాంటి ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడ వాళ్ళకు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. అలాగే కింద కూడా కాలువ నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఆ కాలువను కూడా జేసీబీ సాయంతో అక్కడ కౌన్సిలర్లను పట్టుకొని అది కింద ఈ పక్క నీళ్ళు రాకుండా ఇప్పటి నుంచి చేసినాం. ఎలాంటి ఆలస్యం జరగలేదు. ఆలస్యంగా అంటే కొంచెం ప్రజాప్రతినిధుల మధ్య మనకు అవిశ్వాసం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. దాని వల్లనే ఎక్కువ మంది కార్మికులు తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఎలాంటి సౌకర్యం అసౌకర్యం కలిగినాం. ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ కూడా ప్రజలు వస్తారు, భక్తులు వస్తారు. మళ్ళీ బస్సు సౌకర్యం ఉంది కాబట్టి ఇక ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము మా చైర్మన్ గారు మేము ఎప్పుడప్పుడు సమీక్షిస్తున్నాం, రోజు తప్పి రోజు సమీక్షిస్తున్నాం. అదేవిధంగా అక్కడ వాటర్ కానీ మనం గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే మన స్నానపు గదులు ఉన్నాయో, మన బాత్రూమ్స్ ఉన్నాయో ఇలాంటి ఏదో తూతు మంత్రంగా కట్టకుండా 10 మంది కట్టకుండా ఎప్పటికీ అక్కడ ఉపయోగపడాలని చెప్పి పర్మనెంట్గా స్ట్రక్చర్ తోటి కట్టడం జరిగింది. ఇలా ఎమ్మెల్యే గారు దాని ప్రతిసారి ఎప్పటికీ శ్రమిస్తున్నారు. అదేవిధంగా మా కార్యకర్తలను ముందస్తుగా రెడీ చేసి వాళ్ళని వాలంటీర్లుగా కొంతమందిని తీసుకొని ప్రైవేట్గా కూడా చేయడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ పరంగా తక్కువైనా కూడా మళ్ళాంటి కార్యక్రమం వాటర్ స్పెషాలిటీ కావాలి, టిఫిన్స్ కావాలి, వీటి కోసం కూడా ఇలా మా ఎమ్మెల్యే గారు ప్రేమసాగరరావు గారు కృషి చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటేనే ఇటు గత ఏళ్ల తరబడి ఎంతో జరుగుతున్నటువంటి జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మున్సిపల్ శాఖ తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నియమించి ఇటు వాలంటీర్లను కూడా నియమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్ చైర్మన్తో కూడా వైస్ చైర్మన్కు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ మనకుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్.